కృష్ణ దాచేపల్లి గారు, మరి ఇప్పుడు అమ్మకాలు ఎట్లా ఉన్నాయి, కొనుగోలుదారుల ఆసక్తి ఎట్లా ఉంది? ఎందుకంటే 1,54,999 రూపాయలు అంటే నథింగ్ బట్ 1,55,000 ఉంది ప్రజెంట్. అలాగే ₹1,00,000 తగ్గొచ్చున్న వార్తలు కూడా ఉన్నాయి. ఇప్పుడు కొనుగోలు ఎట్లా ఉన్నాయి సార్? ఇప్పుడు మీరు 1,55,000 చెప్తున్నది 24 క్యారెట్స్ అండి. మనకి ఆర్నమెంట్స్ 22 క్యారెట్ కాబట్టి ఇంకా 1,43,000 ఉంది. అది ఓకే, 1,43,000 ఉంది. మన హైయెస్ట్ వచ్చేసి 1,75,000 చూసినప్పుడు అంటే 1,43,000 వచ్చినప్పుడు ఏంటంటే అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. మంచి బుకింగ్స్ అవుతున్నాయి ఇప్పుడు మార్కెట్. ఎందుకంటే సీజన్ స్టార్ట్ అయింది మనకి. ఈ రోజు చెప్తున్నా కదా, రేపటి నుంచి మ్యారేజ్ కానీ ముహూర్తాలు కానీ ఫుల్ గా ఉన్నాయి. అందువల్ల ఏంటంటే ఈ రేటు తగ్గడం కూడా వాళ్ళకి బెనిఫిట్ అయింది బాగా. ఓకే, ఎందుకంటే ఇప్పుడు దాన్ని క్యాష్ చేసుకోలేదు అనుకోండి, సార్ అన్నట్టు మళ్ళీ పెరిగింది అనుకోండి, మళ్ళీ సేమ్ ప్రాబ్లం వస్తుంది. అవును, 5% 10% తగ్గుద్దేమో అని ఎదురు చూసాం అనుకోండి, తగ్గేటప్పుడు లోపు ఇది ఏమవుతుందంటే ఒక్కొక్కసారి మిడ్ నైటే తగ్గడం మళ్ళీ రికవర్ అయిపోవడం జరుగుతూ ఉంటుంది. అవును, ఈ ఎఫెక్ట్ మిడ్ నైట్ జరిగిన ఎఫెక్ట్ ఏంటంటే షోరూమ్ లో ఎఫెక్ట్ కాదు అది. ఓకే. లాస్ట్ టైం కూడా మనం సిల్వర్ 247 ఒకసారి వచ్చినప్పుడు ఏంటంటే తెల్లారి పొద్దునకి 275 అయిపోయింది. అవును, ఒక్కసారి జంప్ మిడ్ నైట్ జరిగింది. మిడ్ నైట్ టైంలో మన షోరూమ్స్ ఉండవు కదా, తగ్గింది అనుకుంటాం కానీ అది కస్టమర్ కి అందట్లేదు. రైట్, అవును. ఎప్పుడైతే ఫిజికల్ గా అందుబాటులో ఉన్నప్పుడు దాన్ని క్యాష్ చేసుకుంటే వాళ్ళ కస్టమర్ కూడా ₹1 లాభం పొందినట్టు ఉంటుంది. రైట్. ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటంటే మంచి టైం ఇది వాళ్ళకి పర్చేజ్ చేయడానికి, కానీ అంటే ఇన్వెస్ట్మెంట్ కానీ నేను చెప్పను. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు అంటే ఆల్రెడీ చాలా మంది దెబ్బతిన్నారు కాబట్టి. అందుకే నేను కూడా చెప్తున్నాను, ఒక బిజినెస్ మ్యాన్ లా కాకుండా వాళ్ళకి ఏది అవసరం అయితే అదే కొనుక్కోవాలి ఎప్పుడైనా కానీ. అన్నెసరీగా ఇన్వెస్ట్ చేసి కొంతమంది ఏంటంటే లాస్ట్ టైం క్రెడిట్ కార్డు లో లోన్ తీసుకొని ఆల్రెడీ ఉన్న బంగారాన్ని తాకట్టు పెట్టి మళ్ళీ బంగారం కొని కొంతమంది ఇబ్బంది పడ్డారు. ఎందుకంటే మా కస్టమర్లు వచ్చి చెప్పుకుంటూ ఉంటారు కదా. అలా నాకు 1 అవర్ బ్యాక్ కూడా ఒక కస్టమర్ ఫోన్ చేసి నన్ను అడిగారు, నేను ఇలా ఈటీఎఫ్ లలో ఇరుక్కుపోయి ఉన్నాను, ఏంటి పరిస్థితి, పెరుగుద్దా ఇప్పుడు, ఏంటి పరిస్థితి అంటే, కంగారు పడకండి, ఆల్రెడీ లాంగ్ టర్మ్ కొన్ని ఉన్నారు కాబట్టి మీరు వెయిట్ చేయండి. ఒకసారి ఒక ఫిగర్ టచ్ అయిందంటే ఒకసారి డౌన్ వచ్చినా గానీ మళ్ళీ కంపల్సరీ అది రావడానికి అవకాశం ఉంటుంది. మళ్ళీ కంగారు పడి ప్యానిక్ అయ్యి అమ్మేసరి మళ్ళీ నష్టపోయేదానికన్నా అలా హోల్డ్ చేసి లాంగ్ టర్మ్ హోల్డ్ చేసుకుని రేపు అన్న రోజు ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి మీకు కూడా అవకాశం ఉంటుందని చెప్తాను.